మళ్ళీ వస్తాను. మనతో పాటు శాసనాల వీరబ్రహ్మం గారు, అలాగే బొట్ల రామారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు మనతో పాటు. నమస్తే అండి వీరబ్రహ్మం గారు. వీరబ్రహ్మం గారు, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే రెండవ రోజు కూడా చాలా గ్రాండ్గా చేసుకున్నారు మహానాడు. ఇవాళ మూడవ రోజు చాలా సక్సెస్ఫుల్గా కూడా రన్ అవుతోంది. అయితే ఏంటి మహానాడు కన్నా, అంటే అన్ని మహానాడుల కన్నా నాకు నచ్చిన మహానాడు కడప. ఇక్కడ ఉత్సాహం చూస్తున్నా, యువకుల్ని చూస్తున్నాను, వీళ్లలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని చూస్తున్నాను, చాలా బాగా పెంచుకున్నారు అని మాట్లాడారు. బట్ నాకు ఇది చాలా ప్రత్యేకమైన మహానాడు అన్న మాట ఎందుకు వచ్చింది? నమస్కారం. నమస్తే. 103వ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మొట్టమొదటిసారిగా ఒక అవినీతి పరుడైనటువంటి జగన్ యొక్క సొంత జిల్లాలో ఎంత ఉత్సాహంగా జనం, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారంటే ఒక్కసారిగా జగన్ కూడా మతిపోయే విధంగా ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో 1,01,00,000 మంది సభ్యత్వం ఉన్నటువంటి తెలుగుదేశం ఈరోజు మరి అట్లాగే 1,73,000 మంది తెలంగాణలో సభ్యత్వం ఉంది. అలాగే 36,000 మంది అండమాన్ దీవుల్లో సభ్యత్వం ఉంది. అయితే అందరి కోరిక కూడా కడపలోనే జరపాలి. మనం చేసే మంచి కార్యక్రమాలు ఆ ప్రాంతం వాళ్ళకు కూడా తెలియజేయాలి. నిన్న జరిగిన ఎన్నికల్లో 10లో 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి అక్కడ అంతా సహకరించారు. అమ్మ అక్కడ చూసే మాట అయితే కడపలో మహావైభవంగా తెలుగుదేశం పార్టీ మేము బ్రహ్మాండంగా జరుపుతూ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే మళ్ళా ఈ 30 సంవత్సరాలుగా మరి ఈ పార్టీ ఇంకా తిరిగి ఇంకా కొనసాగే విధంగా రెండో పార్టీ వచ్చి లేని విధంగా మహానాడు వైభవంగా జరుగుతుంది. అందువలన మరి మా ఉత్సాహమే కాదు, కార్యకర్తలే కాదు, ఇవాళ 5 లక్షల మంది కార్యకర్తలతో భారీ బహిరంగ సభలో అనేక తీర్మానాలు కూడా ఇవాళ ఆమోదించబోతున్నాం. కొత్తగా మా అధినేత మరి 30వసారి ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా కావడం, 95 మొదలుకొని 2025 వరకు 30 సార్లుగా అయినటువంటి వ్యక్తి ఎవరైనా రాష్ట్రమే కాదు దేశంలో ఎక్కడ కూడా జాతీయ పార్టీలు లేరు. అయినా ఒక ప్రాంతీయ పార్టీ ఇవాళ 30వసారి అయినందుకు మా అధినేత జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంత ఉత్సాహంగా ఉర్రు తొలగిస్తున్నటువంటి కార్యకర్తల విధం చూస్తూ ఉంటే ఇంకా రాబోయే కాలంలో ఏక పార్టీ, ఒకటే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఇంకా ఏ పార్టీలు కూడా మనుగడ లేకుండా అంత ఉత్సాహంగా ఇవాళ కడపలో చూస్తున్నాం. రాబోయే కాలంలో కూడా మా పార్టీ మేము చేసే సంక్షేమ కార్యక్రమాలు మేము ప్రజలకు ఏ విధంగా చేస్తున్నాం, కార్యకర్తలకు ఏ విధంగా చేస్తున్నాం, మహిళలకు ఏ విధంగా జరుగుతున్నాయి, అన్ని మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల కోసం ఇవాళ మేము చేస్తా ఉన్నామని మేము తెలియజేస్తున్నాం. అయితే ఒకటే ఆలోచించాలమ్మా, మేము చేసేటువంటి ఈ కార్యక్రమాలు మేమే కక్షపూరితంగా కానీ ఇంకొక విధంగా కానీ మేము ఎప్పుడు కూడా చేయటం లేదు. అయితే మా అధినేతను మీరు చూశారు, ఎలాంటి కేసులు లేకుండా ఏ విధంగా అన్యాయంగా ఒక కడప బహిరంగ సభలో మాట్లాడుతుంటే Z+ కేటగిరీ ఉన్నటువంటి మా అధినేతను అడవి ప్రాంతంలో ఏమి అడ్డు చిక్కకుండా తీసుకొని వచ్చి 53 రోజుల పాటు రాజమండ్రి చంద్ర జైల్లో పెట్టినటువంటి ఒక మూర్ఖుడు ఇవాళ కడపలో చూస్తా ఉంటే నేను ఎన్ని తప్పులు చేశానని పశ్చాత్తాపడేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆనాడు కూడా మేము చాలా డిసప్పాయింట్ అయి ఉన్నాం. మా పార్టీలో నాయకులందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయి ఉన్నారు. అయినా కూడా జననేత జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రాజమండ్రి వచ్చి చంద్రబాబును కలిసి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్లో
నేను ఉన్నాను, టీడీపీ కూడా అండగా నేను ఉంటాను, మీ కార్యక్రమాలకు, మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు నేను కూడా పాలు పంచుకుంటానని మనోధైర్యం ఇచ్చినప్పటి నుంచే మరి ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఉత్సాహంగా పనిచేసింది. ఆ నాయకుడికి కూడా మరి ఈ మహానాడు తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి 43 సంవత్సరాలుగా ఈ పార్టీ ఏ విధంగా కొనసాగుతుందో, సగం దాదాపు 20 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా అనేక అవాంఛనీయ సంఘటనలు జరిగిన కార్యకర్తలు చెదిరిపోలేదు, నాయకులు చెదిరిపోలేదు, బ్రహ్మాండంగా పార్టీ మీద పనిచేశారు. అందుకే ఇవాళ కడపలో జరిగేటువంటి మహానాడు మహా ఉద్యమంలాగా మరి ఈరోజు ఉంటుంది. తప్పకుండా మా నాయకుడు చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాలు, సూపర్ 6 లాంటి కార్యక్రమాలు కానివ్వండి, ఏ తీర్మానాన్ని కానివ్వండి, బ్రహ్మాండంగా అమలు చేస్తాం. అయితే మీ అందరికి కూడా తెలుసు, ఈ రాష్ట్రం అంతా అప్పుల ఊబిలో చేర్చారు. అప్పుల ఊబిలో చేర్చి ఎక్కడ లేని ఇబ్బందులు పెట్టేటువంటి పార్టీకి ఇవాళ ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది ఉంది. అయినా కూడా మా నాయకుడు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మాలాంటి కార్యకర్తలందరూ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఒకటే ఉండేది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలనేదే మా కోరిక. నేను కూడా ఎన్టీ రామారావుతో 1983వ సంవత్సరంలో పార్టీలో చేరి నేటికి 43 సంవత్సరాలు ఎవరు ఎన్ని చెప్పినా ఒకే పార్టీని నమ్ముకుని ప్రజల కోసం, పార్టీ కోసం కట్టుబడి ఉన్న ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడానికి నా వంతు సహాయం కూడా మేము చేస్తాం. రైట్.